సో ఈరోజు ఏంటంటే బాబుకి ఇష్టమైన ఒక కీమాతో పులావ్ అనమాట. సో మైల్డ్ స్పైసెస్తో. సో బాబుకి అయితే పీనట్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ ఈ రెండే యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే. పెట్టచ్చు అని చెప్పి ఇప్పుడు కూడా సాల్ట్ ఎక్కువ వేయకూడదు. ఇది కూడా చాలా కొంచెం మనం వేసుకునే దానికంటే తక్కువ. కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. సో చాలా రిచ్గా ఉంటుంది. హలో ఎవ్రీవన్. సో మీకు బేబీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, స్కిన్ కేర్ కానీ మీకు చెప్తూ ఉంటాను కదా ప్రతి వీడియోలో. సో మీ ఇంట్లో ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే సో ఫస్ట్ మనం ఏం కొంటాం? డైపర్స్ అనేవి చాలా మస్ట్ కదా. సో ఇంతకుముందు అంటే మనం క్లాత్స్ ఇవన్నీ వాడేవాళ్ళం కాబట్టి ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మనకి సెట్ అవ్వట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం డైపర్స్ చూస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మనం చూస్ చేసుకునే డైపర్ బట్టే పిల్లలు అనేది హెల్దీగా ఉంటారు. ఎందుకంటే పిల్లలకి డైపర్స్ వల్ల చాలా ర్యాషెస్ రావడం అనేది అండ్ వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉండడం అనేది చాలా జరుగుతుంది బికాస్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ ఆల్. సో అలా కాకుండా సో మదర్స్ కోసం అనేసి నేను ఈరోజు మంచి ప్రోడక్ట్ అనేది మీకు చూపిస్తాను. సో అదే మన లవ్ ల్యాబ్ సుప్రీం ప్యాంట్స్. సో సుప్రీం ప్యాంట్ డైపర్స్ అనమాట. ఇవి చాలా రోజుల నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. సో వీటి క్వాలిటీ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి 360 degrees కేర్ అనేది ఇస్తుంది. సో మనకి ఎలాంటి లీకేజ్ అనేది అవ్వకుండా అండ్ మనం ఏంటంటే జనరల్గా డైపర్స్ ఏంటంటే వేస్తే ర్యాషెస్ వచ్చేస్తాయేమో, రెడ్నెస్ వస్తుంది. చిన్నపిల్లల స్కిన్ అనేది చాలా డెలికేట్గా సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో అలాంటి ప్రాబ్లం ఏమి దీంతో ఉండదన్నమాట. సో నేను హైలీ రికమెండ్ చేసే ప్రోడక్ట్ ఇది. సో ఈ డైపర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో మనకి ఏంటంటే ఒకవేళ ఎక్కువ ఫిల్ అయిపోయినా వాళ్ళు టాయిలెట్ ఎక్కువ చేసేసినా మనకి ఇక్కడ ఇండికేటర్ ఉంది కదా. సో ఇదేంటంటే మనకి ఫుల్ అయిపోతే ఈ ఎల్లో లైన్ అంతా బ్లూ కలర్ అయిపోతుంది. సో మనం ఓపెన్ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పూప్ చేసినా కూడా సో మనకి ఈ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి మనకి ఈజీగా తెలిసిపోతుంది. మనం అప్పుడు ప్యాంటీస్ అనేది చేంజ్ చేసేసుకోవచ్చు. సో ఇది ప్యాక్ ఆఫ్ నేను తీసుకుంది 28 వచ్చాయి. సో బాబు కోసం ఇది సైజ్ వచ్చేసరికి మనకి ఎక్సెల్. సో 9 to 14 kgs అనేది. సో మీరు ఆర్డర్ చేసేటప్పుడు మనకి సజెషన్స్లో ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా ఏజ్ ప్రకారం వెయిట్ ప్రకారం మనం తీసుకోవచ్చు అనమాట. సో మనకి లోపల కూడా ఇది 5 layers వస్తుంది కాబట్టి సో మనకి లీక్ అనేది అవ్వదు. అండ్ ఆల్సో ఇందులో మనకి అలోవీరా ఉన్న ర్యాష్ క్రీమ్ కూడా లోషన్ ఇందులో ఉంటుంది. సో ఏంటంటే దానివల్ల మనకి పిల్లలకి ర్యాషెస్ అనేది రావడం ఆగిపోయి ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో జనరల్గా కొంతమంది పిల్లలకి సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి సో మనం ఎంత ఫ్రీక్వెంట్గా డైపర్ చేంజ్ చేసినా కూడా డైపర్ ర్యాష్ అనేది కామన్. సో దానివల్లే మదర్స్ అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కదా. సో అండ్ ఇక్కడ ఈ డిజైన్ ఇచ్చారు కదా. సో ఈ డిజైన్ వల్ల ఏంటంటే తొందరగా పీల్ చేసుకుంటుంది అనమాట. అబ్జార్ప్షన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే ఇది సో మనకి ఇక్కడి నుంచి లీక్ అవ్వదు, పైనుంచి లీక్ అవ్వదు. సో మనకి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఇలా. సో ఈ మోడల్ రావడం వల్ల మనకి పిల్లలకి ఎలాంటి లీకేజ్ లేకుండా ఉంటుంది. ఇది జనరల్గా 12 hours అనేది యూజ్ చేయొచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ అనమాట. ఒకవేళ పిల్లలు తొందరగా యూరిన్ పాస్ చేస్తే మనం చేంజ్ చేసుకోవాలి. బట్ ఈ డైపర్ స్పెషాలిటీ వచ్చేసరికి మనకి 12 hours అనేది లాస్టింగ్ ఉంటుంది. సో మన డైపర్ అంతా యూజ్ చేసిన తర్వాత ఇలాగే పడేయకూడదండి. హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ టేప్ ఇచ్చారు చూసారా. సో మనం ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఈ టేప్ని ఇలా లాగితే మనకి ఇది వచ్చేస్తుంది చూసారా. సో దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం గార్బేజ్ బ్యాగ్లో వేసేయడం అనమాట. సో గుడ్ థింగ్ కదా. సో మనకి చాలా డైపర్స్కి ఇంత మంచి ఫెసిలిటీ ఉండదు. సో ఇలా రావడం వల్ల ఏంటంటే హైజీన్ ఉంటుంది అండ్ ఎలాంటి లీకేజ్ కూడా అవ్వదన్నమాట. లీకేజ్ అయిన కాడి నుంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో ఇది లవ్ ల్యాబ్ సుప్రీం ప్యాంట్స్లో స్పెషాలిటీ అనమాట. సో మనకి ఇందులో న్యూ బోర్న్ నుంచి ఇలా సైజెస్ చేంజ్ ఉంటుందన్నమాట. సో మనకి అప్ టు 5 kgs అనేది మనకి న్యూ బోర్న్ 3 months వరకు 5 kgs అనేది సరిపోతుంది. తర్వాత మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో అప్ టు మనకి ఎక్సెల్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు నేను తీసుకుంది ఎక్సెల్. బట్ బాబుకి 9 to 14 kgs వచ్చేస్తుంది. బట్ నేను నెక్స్ట్ సైజ్ కూడా చూద్దామని చెప్పి నేను ఒక ఎక్స్ట్రా సైజ్ తెప్పించాను. సో ఎందుకంటే వాళ్ళకి టైట్ కూడా ఉండకూడదు కదా. సో వాళ్ళకి కంఫర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ అమేజింగ్ లవ్ ల్యాబ్ సుప్రీం ప్యాంట్స్ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే మీరు అమెజాన్లో తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. మీరు ఈ ప్రోడక్ట్ గురించి అమెజాన్ రివ్యూస్ చూస్తే సో అందరూ పాజిటివ్ రివ్యూస్ అండ్ అందరూ హ్యాపీగా ఉన్న రివ్యూస్ ఇచ్చారు.
సో మీరు డెఫినెట్గా చెక్ చేయండి. సో మీరు కూడా ఈ హైజీన్ లవ్ ల్యాబ్ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే lovelab.com వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో లేదంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. ఇవన్నీ కాదు అంటే మీకు నియర్ బైగా ఉన్న ఎనీ గే స్టోర్స్లో, బేబీ గే స్టోర్స్ ఉంటాయి కదా, సో వాటిలో కూడా హ్యాపీగా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు కూడా యూస్ చేసి మీకు పిల్లలు ఉంటే సో ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత బేబీ రిలేటెడ్ వీడియో చేద్దామని ప్లాన్ చేశాను. సో ఈరోజు ఏంటంటే బాబుకి ఇష్టమైన ఒక పులావ్ అనమాట. సో పులావ్ అనేది బాగా ఇష్టంగా తింటాడు. సో వెజిటేరియన్ పెడతాను, నాన్ వెజిటేరియన్ కూడా స్టార్ట్ చేసాం రీసెంట్గానే. సో కీమాతో పులావ్ అనమాట. సో మైల్డ్ స్పైసెస్తో ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది క్విక్గా. సో ఎప్పుడన్నా పెడితే పిల్లలు కూడా మోర్ దెన్ చికెన్ కీమా అనేది మంచిగా హెల్దీగా ఉంటుంది కదా, సో అందుకే కీమా అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. సో జనరల్గా పిల్లలకి ఫుడ్ అనేది ఇష్టంగా ఎలా పెట్టాలి అని అందరూ మదర్స్ అదే అనుకుంటారు కదా. సో నేను కూడా డిఫరెంట్గా ఎలా అయితే ఇష్టంగా తింటాడు అని చెప్పి నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. సో రీసెంట్ టైమ్స్లో అంటే 1 yearకి ముందు నేను చికెన్ అది స్టార్ట్ చేశాను కానీ ఓన్లీ బట్ సూప్స్ లాగానే పెట్టాను అనమాట. నాట్ లైక్ డైరెక్ట్ చికెన్ కానీ వేరే మీట్స్ కానీ ఏమీ పెట్టలేదు. సో ఇప్పుడు మాత్రం చికెన్ చాలా రేర్గా యూజ్ చేస్తాం, కీమా మాత్రం వీక్లీ వన్స్ అట్లా పెడుతున్నాము, సండేస్ కానీ అట్లా చేసిస్తున్నాను అనమాట. సో కొంచెం ఇష్టంగా తింటున్నాడు. సో దాన్ని ఏంటంటే మైల్డ్ స్పైసెస్తో, ఎక్కువ కారం లేకుండా, మనలాగా ఎక్కువ గరం మసాలా వేసేసుకొని తింటే అంత మంచిది కాదు కదా పిల్లలకి. సో మైల్డ్ స్పైసెస్తో చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీయే. సో ఇదే స్టైల్లో వెజ్ కూడా చేసుకోవచ్చు. సో నేను మీకు చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇందులో అయితే ఫస్ట్ 1.5 tablespoon నేను గీ వేస్తున్నాను. సో బాబుకైతే పీనట్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ ఈ రెండే యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. వేరే ఆయిల్స్ అనేవి పెట్టట్లేదు. సో సాల్ట్ కూడా ఇప్పుడు 1 year ప్లస్ కాబట్టి సో సాల్ట్ అనేది పెట్టచ్చు అని చెప్పి ఇప్పుడు కూడా సాల్ట్ ఎక్కువ వేయకూడదు. అంటే మనకి టేస్ట్ బడ్స్కి తగిలినంత, జస్ట్ వాళ్ళకి కొంచెం టేస్ట్ తెలియడానికి లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తామంతే ఏదైనా. సో ఫస్ట్ అయితే స్పైసెస్ వేసేస్తున్నా. ఒక బిర్యానీ ఆకు, ఇది కూడా ఇంత అవసరం లేదు, చిన్న దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, సో 2 లవంగాలు వేసాను అనమాట. అండ్ కొంచెం జీలకర్ర వేస్తున్నాను. సో ఆనియన్స్ ఏంటంటే కొంచెం క్యారమలైజ్ అయ్యి బాగుంటుంది. సో అందుకే ఒక చిన్న ఆనియన్లోనే హాఫ్ స్లైస్ వేసాను. సో పచ్చిమిరపకాయ ఇవన్నీ ఏంటంటే డిపెండింగ్ అపాన్ మీ పిల్లలకి ఒకవేళ కారం పెడుతున్నారు, ఆ స్పైస్ కూడా పెడుతున్నారు అంటే వేసుకోండి, లేదంటే అది స్కిప్ చేసేసి జస్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేయొచ్చు. నేను మాత్రం జస్ట్ ఒక చిన్న పచ్చిమిరపకాయ కట్ చేశాను కానీ ఓన్లీ ఒకటే వేస్తాను, చిన్న దాంట్లో ఒక చిన్న పీస్ అనమాట. సో దీంతో పాటు రైతా, మనం పెరుగు ఉంటుంది కదా, ఒక చిక్కటి పెరుగు కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం క్యారెట్ తురుము అండ్ కొంచెం కీరా తురుము కలిపేసి పెట్టినా కూడా ఇష్టంగా తింటాడు. సో డైరెక్ట్ అదే కాకుండా సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా చాలా కొంచెం మనం వేసుకునే దానికంటే తక్కువ, ఎందుకంటే ఇప్పుడు ఇది జస్ట్ చిన్నపిల్లలకే కాబట్టి. అండ్ మోర్ ఓవర్ క్వాంటిటీ కూడా వాళ్ళకి చేసేది మనం ఒక్కరోజు కోసమే చేస్తాం కాబట్టి సో కొంచెమే. నేను కీమా కూడా 1/2 kg తెచ్చి పెట్టుకొని జస్ట్ అందులో మేము వండుకున్న తర్వాత బుడ్డి బాబుకి కొంచెం పక్కన తీసి పెడతాం అనమాట. సో అంతా ఫాస్ట్గా అయిపోతుంది, అన్నీ ఒకసారి రెడీగా పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. సో ఇది వేగిన తర్వాత మనం క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకున్నా, నేను గ్రేట్ చేసి పెట్టుకున్నా. సో దీంతో పాటు మీరు బీన్స్ కానివ్వండి, బఠానీ ఇలా ఏమైనా పెట్టచ్చు. సో ఈరోజు నాకు అవైలబిలిటీ ఏముందో అలా పెడతాను అన్నమాట. ఇప్పుడు మనం కీమా వేసేసుకున్నాము, ఎందుకంటే ఇది కుక్కర్లో పెట్టినా కూడా ముందు మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. కీమా వచ్చేసరికి మనకి
హార్డ్లీ 40 గ్రామ్స్ ఉంటుంది అంతే, 40 to 50 గ్రామ్స్. సో ఈ చిన్న బాక్స్ చూసారా, చిన్న బాక్స్లోనే హాఫ్ వేసాను అంతే. ఈ మీట్లో నుంచే కొంచెం వాటర్ కూడా వస్తుంది కాబట్టి మనం ఇప్పుడేం వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. ఒక్క 5 minutes మాత్రం ఇలా సాటే చేసుకోవాలి. కొంచెం అడుగంటిపోతుంది, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా. సో దీనిలో వచ్చిన వాటర్తో అది మళ్ళీ స్టాప్ అయిపోతుంది. సో చాలా డేస్ నుంచి అడుగుతున్నారు బేబీ రిలేటెడ్ వీడియోస్ చేయమని. సో బట్ నాకు కుదరట్లేదు. అంటే లైక్ లాస్ట్ కొన్ని వీడియోస్కి అంత మంచి రెస్పాన్స్ అనిపించలేదు. ఇనీషియల్గా బేబీ వీడియోస్ చాలా బాగా చూసారు. సో సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో అని నేను ఆపేసాను అనమాట. బట్ మళ్ళీ రీసెంట్ టైమ్స్లో చూస్తున్న కామెంట్స్లో ఏంటంటే బేబీ రిలేటెడ్ వీడియోస్ చేయండి అని. సో 6 to 8 months వాటికి కూడా అడుగుతున్నారు. సో నెక్స్ట్ నేను అవి కూడా చూపిస్తాను. మీట్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్దే పెట్టండి. లైక్ రిఫ్రిజిరేట్ చేసి పెట్టద్దు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ అదంతా మనకులాగా ఉండదు కాబట్టి జస్ట్ కొంచెం కొంచెమే ఇంట్రడ్యూస్ చేయడం, ఒకేసారి ఎక్కువగా పెట్టకూడదు. సో ప్రాన్స్ కూడా పెడుతున్నాను కానీ చాలా తక్కువ. సో మంత్లీ 1 or 2 పెడుతున్నాను. ఎప్పుడైనా కానీ వీక్లీ 1 అన్నట్టుగానే చూసుకుంటున్నా. సో ప్రాన్స్ కూడా ఏంటంటే బటర్ గార్లిక్ ప్రాన్స్ అంటారు కదా, సో అలా చేసిస్తే మన కర్రీస్ లాగా కాకుండా అలా ఇష్టంగా స్నాక్స్ లాగా పప్పన్నము రసం కొంచెం పెట్టి అలా పెడుతుంటే ఇష్టంగా తింటున్నాడు మావాడైతే. సో ఇందులో నేను సాల్ట్ వేస్తాను కొంచెం. సో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా. సో కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది. సో యాక్చువల్గా మనం ఈ మసాలాలు వేసుకున్నాం కదా కొంచెం కొంచెం లవంగాలు అవి వేయకపోయినా పర్లేదు. బట్ ఏంటంటే కొంచెం మీట్ స్మెల్ వస్తుంది కదా, పిల్లలకి నచ్చదు జనరల్గా. సో ఆ మీట్ స్మెల్ అనేది పోవడానికి మాత్రమే మనం ఇవన్నీ యాడ్ చేసామన్నమాట. సో సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం పెప్పర్ వేస్తున్నాను. కొంచెమే, మళ్ళీ ఎక్కువ స్పైస్ అయినా తినరు. జస్ట్ పించ్ సాల్ట్, ఒక పించ్ వేసాను, ఇది ఒక పించ్ వేసాను. సో ఇప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటంటే మనం రెగ్యులర్ వాటర్ కాకుండా మనకు ఆల్రెడీ ఉన్న వెజిటేబుల్ స్టాక్ వేసుకున్నా బాగుంటుంది. లేదంటే సో నేనైతే డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అని చెప్పాను కదా. సో కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో 1/3 కప్ నేను కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. సో చాలా రిచ్గా ఉంటుంది. సో కొబ్బరి మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ ది మిల్క్ ఉంటుంది కదా, సో అది యాడ్ చేయడం అనమాట. సో మా బుడ్డోడికి అయితే ఈ డిష్ చాలా ఇష్టం, అంటే ఇలా వేసి. లేదు అంటే నేను ఉట్టిగా కూడా ఒక్కొక్కసారి మన వెజిటేబుల్స్ అన్నీ వేసి ఓన్లీ వెజిటేబుల్స్, ఇంకా వేరే ఏమి వేయకుండా మీట్ అవన్నీ అలా కూడా పెడుతున్నాను అనమాట. సో నేను రైస్ కూడా 1/3 కప్పే తీసుకున్నాను. సో 1/3 కప్కి మళ్ళీ మనం ఒక ఫుల్ కప్ ఒక వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ మీకు ఇంకా మెత్తగా కావాలి అంటే, నేను ఇది ఏంటంటే బాగా మెత్తగా నలగక్కర్లేదు, బట్ వాటర్ కొంచెం ఎక్స్ట్రా పోయాల్సి వస్తుంది. ఎందుకంటే మీట్ ఉంది కాబట్టి, కీమా నార్మల్ చికెన్ ఇవన్నీ ఉడకడానికంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. సో చూసుకొని మీరు పోసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఏం లేదు. సో రైస్ కూడా వేసేస్తున్నాను. సో ఇది కూడా 1/3 కప్ తీసుకున్నాను. సో ఇది బాస్మతి రైస్. సో నేను రెగ్యులర్గా బాస్మతి పెట్టను, నార్మల్ రైస్ పెడతాను. సో ఇది కూడా పెడతాను. అండ్ బియ్యం రవ్వ ఉంటుంది కదా, దాంతో కూడా చేస్తాను, మిల్లెట్స్తో చేస్తాను. సో ఒకటే అలవాటు చేయకుండా అన్ని ఫుడ్స్ టేస్ట్ తెలియాలి అని చెప్పి అన్నీ ట్రై చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే మనకి చిన్నప్పుడు ఇన్ని లేవు కదా, ఇలా పెట్టేవాళ్ళు కాదు, పప్పు అన్నము రసం పెట్టేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇవన్నీ కొత్త డిష్లు ట్రై చేసి పెడుతున్నాం కాబట్టి, సో వాళ్ళకు కూడా తినడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో కొంచెం పుదీనా వేసేద్దాము, ఫ్లేవర్ బాగుంటుంది. సో నేను బియ్యం నానబెట్టిన వాటరే వేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి వెజిటేబుల్ స్టాక్ అనమాట. నేను మార్నింగ్ బాబు కోసం వెజిటేబుల్స్ ఉడకబెట్టాను. సో అది కూడా ఒక 1/3 కప్ వేస్తుంది. సో ఇలా కొంచెం సిమ్మర్లో ఉంచి అప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు విజిల్ పెట్టేస్తాను. సో సిమ్లో కానీ మీడియంలో పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. హైలో పెడితే ఏంటంటే తొందరగా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి అది డ్రైగా అయిపోతుంది. సో మనకి ఒక 4 to 5 విజిల్స్ అయితే పెట్టుకున్నాము. నేను జనరల్గా అలాగే పెడతాను. సో మీరు నార్మల్ రైస్ అయితే ఒకవేళ పెట్టారనుకోండి
ఇంకొక విజిల్ అటు ఇటుగా పెట్టచ్చు. ఇది బాస్మతి కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. సో మనకి ఇవన్నీ అవ్వడానికి ఇంకొక 10 minutes పడుతుంది. సో 4 విజిల్స్కి ఆఫ్ చేసేస్తున్నాను నేను. సో ఎందుకంటే వాటర్ తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకో ఈరోజు కొంచెం ఏమైనా తక్కువ అయిందేమో అనిపిస్తుంది. అందుకే కొంచెం జనరల్గా మనకి బయటకు వచ్చేస్తుంది కదా, అలా రాలేదు. సో నేను చెప్పడం మర్చిపోయాను, రైస్ అనేది ఒక 1/2 hour or 1 hour ముందు సోక్ చేసుకోండి. అండ్ మీట్ కూడా మంచిగా సాల్ట్ వాటర్తో కొంచెం పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోండి. నిమ్మకాయ కూడా పిండితే ఆ స్మెల్ కూడా ఇంకా పోతుంది అనమాట. సో నేను అది ఇందాక చెప్పడం మర్చిపోయాను, సో ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్తున్నాను. సో ఇది మళ్ళీ విజిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 minutes పడుతుంది. సో ఎందుకంటే వెంటనే తీసేస్తే సరిగ్గా రాదు, పొలుగ్గా ఉంటుంది అనమాట. సో పిల్లలకి కాబట్టి కొంచెం మెత్తగా అయితేనే బెటర్ అని. ఇంతకు ముందు అయితే నేను కిచిడి అట్లా చేశాను అనుకోండి, సో మ్యాష్ చేసేసేదాన్ని, మన పప్పు గుత్తితో కానీ ఏదైనా మ్యాషర్ ఉంటుంది కదా. సో ఇది మ్యాష్ చేస్తే టేస్ట్ బాగుండదు. అండ్ వాళ్ళకి నవ్వలాలని కూడా తెలుస్తుంది కదా రైస్. సో అందుకే ఇప్పుడు నేను అన్నం అనేది మ్యాష్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పళ్ళు వచ్చాయి కాబట్టి అన్నీ మింగేయడమే కాదు, నవ్వలాలని కూడా పిల్లలకి తెలుస్తుందని స్టేజ్ బై స్టేజ్ మనం ఫీడింగ్ అనేది ఇవ్వాలన్నమాట ఫుడ్. సో విజిల్ వచ్చేసింది, మనం 10 minutes ఆగాం కదా. వావ్, మంచిగా ఉడికితేనే ఆ టెక్స్చర్ వస్తుంది. సో ఇది మనం ప్లేటింగ్ చేసుకునే లోపు ఈ వెట్ ఏదైతే ఉందో అది కూడా పోతుంది అనమాట. అండ్ ఒక్కసారి మీట్ తినిపించే ముందు చెక్ చేసుకోండి ఎన్ని విజిల్స్ వచ్చినా. ఒక్కొక్కసారి కొన్ని మీట్స్ ఏంటంటే మనకి కొంచెం హార్డ్ ఉంటాయి కదా, ముదురుగా ఉంటుంది, అన్ని చోట్ల బాగుండదు కదా. ఇదైతే మెత్తగానే ఉంది. సో అందుకే కీమాని ఇంకా ఎంత టైనీగా చేస్తే అంత మంచిది అనమాట. రెడీ అయిపోయింది. సో నేను చిన్న బౌల్లో సర్వ్ చేసి ఇస్తాను. సో మంచి స్మెల్ వస్తుంది. మనం పెద్దోళ్ళు లైక్ అడల్ట్స్ వాళ్ళు చేసుకునే బిర్యానీస్ ఎలా ఉంటుందో అంత మంచి స్మెల్ వస్తుంది. సో ఇందులో మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ ఏమీ లేదు, కారం కూడా ఏమీ లేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి పొట్టకి లైట్గానే ఉంటుంది. సో మీరు ఒక్కసారి అయితే ట్రై చేస్తే మీకు తెలిసిపోతుంది అనమాట, మీ పిల్లలకి కారం అదంతా ఏం లేదు కాబట్టి. సో డెఫినెట్గా నచ్చుతుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఇంట్లో ఎలా వస్తుందో నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మా బాబు తింటున్నాడని అందరూ తినాలని లేదు, బట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ కదా. సో బట్ చాలా నచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా తింటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సో ఈ రెసిపీ నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకు కూడా అలా సజెస్ట్ చేసినప్పుడు మంచిగా ఇష్టంగా తిన్నారని చెప్పారు. సో మంచిగా ప్లేట్లో ఇచ్చేసి స్పూన్ వేసి ఇస్తే వాళ్ళే తింటారనమాట. అంటే వాళ్ళుగా తింటే ఇంకా ఇంట్రెస్టెడ్గా ఇష్టంగా తినాలన్న ఫీలింగ్ ఇంకా వస్తుంది. సో చూసారు కదా. సో మీరు కూడా డెఫినెట్గా ఈ చిన్న పిల్లల కోసం తయారు చేసిన కీమా పులావ్ అనేది మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. సో ఇది ఈ వీడియో. సో ఇంకా మంచి మంచి డిషెస్ నేను చూపిస్తాను. బాబు కోసం ఎగ్తో ఒక డిష్ చేస్తాను. సో నేను అది కూడా నెక్స్ట్ షూట్ చేసి మీకు డెఫినెట్గా పోస్ట్ చేసి చూపిస్తాను. ఇంకా వేరే ఏదైనా వీడియోస్ కావాలంటే కమెంట్స్లో సజెస్ట్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.